అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ చాలా బురదగా ఉంది ఫ్రెండ్స్ ఇది మామూలు సాహసయాత్ర కాదు బయ్యో గుర్రపు సవారీ అంటే ఈజీ అనుకుంటాం కానీ తడిసిపోతుంది ఇక్కడ షిమ్లా కుందేలు ఇది స్పెషల్ క్యారెట్లు ఆరిపోకుండా భలే సెటప్ చేశారు కదా ఇక్కడ అనేది 45 కిలోమీటర్స్ ఉంటుంది ఇది పెద్ద హబ్ అంటారు ఇక్కడ హిమాచల్లో అతిపెద్ద ఫార్మా ఇండస్ట్రీ అనమాట ఫార్మా ఇండస్ట్రీకి ఆల్మోస్ట్ మెడిసిన్స్ అంటే మన కోవిషీల్డ్ ఇట్లాంటి మెడిసిన్స్ కూడా ఇక్కడ నుంచే తయారైనవి చెప్తారు 45 కిలోమీటర్లు అంట చూడడానికి సింపుల్గా అనిపిస్తుంది బట్ కాదు కొండంట హిమాచల్ మొత్తంలో भैया नाम क्या है आपका? मेरा नाम देवी प्रसाद जोशी। ओके ये खाना तो बहुत पसंद आया हम लोगों को तो ये थोड़ा लोगों आने वालों को एड्रेस बता सकते हैं? हाँ सर बताएंगे दिल्ली से 130 किलोमीटर है करनाल सागर रत्ना करनाल सागर रत्ना केएफसी के बगल में रॉयल पैलेस बिल्डिंग है रॉयल पैराडाइज बिल्डिंग है ఓకే खाना तो बहुत बढ़िया है థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో ఢిల్లీ నుంచి మనాలి వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ సాగర్ రత్న అని ఒక సౌత్ ఇండియన్ రెస్టారెంట్ అయితే ఉంది పిరమిడ్ బార్ పక్కన ఉంటుంది సౌత్ ఇండియన్ రెస్టారెంట్ సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ థాలీ అన్నీ బాగున్నాయి ఆల్రెడీ ఫుడ్ అయితే తిన్నాను బట్ మీకు చూపించాలంటే తీయాలా వద్దా అనుకున్నాను బట్ చాలా బాగుంది ఫుడ్ అయితే సో దీని పేరు వచ్చేసి సాగర్ రత్న సౌత్ ఇండియన్ అండ్ నార్త్ ఇండియన్ చైనీస్ వెజ్ రెస్టారెంట్ ఓన్లీ వెజిటేరియన్ ఉంది నాన్ వెజ్ ఆప్షన్ అయితే లేదు బట్ వెజిటేరియన్ మాత్రం చాలా బాగుంది మన హైదరాబాద్లో మనం తిన్న దానికన్నా కూడా అంటే చాలా రెస్టారెంట్స్ కన్నా కూడా మంచి ఫుడ్ అయితే ఇచ్చారు నేను నా ఫ్యామిలీ ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట ఫుడ్ రేటింగ్ వస్తే 10/10 ఇచ్చాను అట్లీస్ట్ 9.5 10 అయితే ఇవ్వచ్చు ఫుడ్కి రేటింగ్ సూపర్గా ఉంది సో మస్ట్ ట్రై మీరు అంటే ఢిల్లీ నుంచి మనాలి షిమ్లా వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఢిల్లీ నుంచి 130 కిలోమీటర్స్ ఎగ్జాక్ట్ దూరంలో సాగర్ రత్న రెస్టారెంట్ అయితే ఉంటుంది ఇక్కడ మీకు వాష్రూమ్స్ అన్నీ చాలా మంచి ఫెసిలిటీస్ పార్కింగ్ అంతా ఉంది కాబట్టి ఇక్కడైతే మీరు ట్రై చేయొచ్చు ఓకే థ్యాంక్ యూ వాస్తవం చెప్పాలంటే కర్రీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అంబియన్స్ కూడా చాలా బాగుంది ఇది సాగర్ రత్న రెస్టారెంట్ మనకు ఢిల్లీ నుంచి షిమ్లా వెళ్ళేటప్పుడు ఆన్ ది వేలో వస్తుందన్నమాట అంబియన్స్ బాగుంది ఫుడ్ అయితే అసలు చెప్పడానికి లేదు చాలా అంటే చాలా బాగుంది స్టాఫ్ కూడా చాలా కోఆపరేటివ్ బాగున్నారు సో ఇక్కడ నుంచి మన ఘాట్ రోడ్ స్టార్ట్ అయిపోయింది హిమాచల్ ప్రదేశ్ వెల్కమ్ టు హిమాచల్ ప్రదేశ్ బోర్డు అయితే వచ్చింది ఇందాకే మనకు సో బ్యూటిఫుల్ ఘాట్ రోడ్ అనమాట షిమ్లాకు ఫస్ట్ ముందైతే షిమ్లాకు పోతున్నాం మనం సో షిమ్లా పోయేటప్పుడు ఘాట్ రోడ్ ఇది ఈ కొండ టోటల్ ఏదైతే మనం ఘాట్ ఇది ఎక్కుతున్నామో కొండ ఈ టోటల్ కూడా 45 కిలోమీటర్స్ ఉంటుంది ఇది హిమాచల్ ప్రదేశ్లోనే పెద్ద కొండ అనమాట సో దీంట్లో మనకు కోవిషీల్డ్ లాంటి వ్యాక్సిన్స్ అన్నిటికి కూడా ఇక్కడ నుంచి అంటే ఇక్కడ దొరికే చెట్లతోని వీటితోటి మందు చేశారని చెప్పేసి ఇక్కడ మనకు డ్రైవర్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాడు ఈయన గొట్ల మీద చెట్టు బిల్డింగ్స్ కూడా ఉన్నాయి ఇది హబ్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ అంటారంట కొండ అంచున ఎలా ఉంటారు కదా పరమాణు ఇండస్ట్రీ ఏరియా పరమాణు ఇండస్ట్రీ ఏరియా ఇది తుసలి ఏరియా తుసలి కసోలి సోలన్ డిస్ట్రిక్ట్ కసూలి ఏరియా ఇది రైల్వే లేన్ పైన కనిపిస్తుంది ఒక్క సెకండ్ కనిపిస్తుంది కదా ఇది రైల్వే లేన్ అనమాట పైనుంచి ఏదైతే టాయ్ ట్రైన్ అంటారు కదా టాయ్ ట్రైన్ షిమ్లా టాయ్ ట్రైన్ సో ఈ పైనుంచి వెళ్తుంది షిమ్లా టాయ్ ట్రైన్ అనేది ఇది ట్రాక్ దాన్ని మనకు లక్కీ ఉంటే మనకు కనిపిస్తుంది టాయ్ ట్రైన్ లేదంటే కనిపించకపోవచ్చు బట్ ఇదైతే ట్రాక్ అనమాట ఆల్మోస్ట్ ఇది రోడ్డు ప్యారలల్గానే వెళ్తుంది అంతా కూడా షిమ్లాది బట్ అది చాలా బాగుంటుంది 101 గుహల్లోకి వెళ్తుంట మనకు టైమింగ్ సెట్ కాలేదు ట్రైడ్ లాట్ ఇది ఇక్కడ రోడ్డు కలుస్తుంది అన్నమాట ఈ ట్రాక్ వచ్చేసి
వస్తుందా? ఇది చూడండి, ఇక్కడ కనిపిస్తుంది మీ ట్రాక్. ఇది టాయ్ ట్రైన్ గుహ. కింద నుంచి గుహలు చేస్తే తీసుకెళ్ళారు టాయ్ ట్రైన్ని కదా. ఇక్కడ నుంచి ల్యాండ్ స్లైడ్ అవుతుంది అనమాట. ఇది ల్యాండ్ స్లైడ్ ఏరియా. పైనుంచి మట్టి కింద పడే అవకాశాలు చాలా ఉంటాయి. ఇది చూడండి. సో గోడలకు తాళ్లతో ఎక్కి చేస్తున్నారు. అన్ని తాళ్ళు తట్లు కడుతున్నారు అన్నమాట, అడ్డం పడకుండా, మట్టి కింద పడిపోకుండా, ల్యాండ్ స్లైడ్ అవ్వకుండా. ఇది ప్రతి సంవత్సరం కడుతూనే ఉంటారు. అంటే ఇప్పుడు టూరిస్ట్ వచ్చేసి ప్లేస్ టైం కొంచెం ఎక్కువ ఉంటుంది. ఈ అబ్బాయి కొంచెం బల్బు ఉప్పాత బాగుంది అనమాట, హారన్ కొట్టుకుపోతున్నాడు. కుండల మీద ఇండ్లు చూస్తే షాకింగ్ ఉన్నది. వీళ్ళు ఎట్లుంటున్నారు ఇళ్ళల్లో మనకైతే అర్థమవుతుంది. ఇది షిమ్లా నైట్ వ్యూ అండి. సూపర్ వ్యూ ఉంది ఇక్కడ నుంచి షిమ్లా. దిస్ ఈజ్ నైట్ వ్యూ. హాయ్ గైస్, మొత్తానికి షిమ్లా అయితే వచ్చేసాం. ఇక్కడ హోటల్లో అకామిడేషన్ తీసుకున్నాం రాత్రి. బయట నుంచి వ్యూస్ కానీ, మనకు టెర్రస్ వ్యూస్ కానీ, బాల్కనీ వ్యూస్ కానీ అద్భుతంగా ఉన్నాయి. మార్నింగ్ 6 o'clock లేస్తే అటు చంద్రుడు, చుక్కలు అన్నీ కూడా చాలా బాగా క్యాప్చర్ అయినాయి. అండ్ ఇటు సూర్యుడు, అంటే మనకు ఏదో కొత్తగా చెప్తుంది అనుకోవచ్చు, బట్ బ్యూటిఫుల్. మనకు ఎప్పుడు దొరకని వ్యూస్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మీరు అన్నీ అంటే చాలా మంచి వ్యూస్. అంటే ఇక్కడ వ్యూస్ తప్ప ఏముండవు జనరల్గా. చలి మాత్రం చంపేస్తుంది గైస్, కొరికేస్తుంది. అంటే మీకు చెప్పాలని చెప్పేసి తీసాను కానీ, లేకుంటే మొత్తం ముసుగు కట్టేసుకొని కూర్చున్నాను అనమాట. సో అంత చలి అయితే ఉంది. ఇది మిడ్స్ అంటే సమ్మర్, మార్చ్. మనకు ఇది ఈరోజు ఎంత 21st March, 22nd March అనుకోండి. మన దగ్గర అయితే వేడి చంపేస్తుంది. ఇక్కడ మాత్రం చలి, అద్భుతమైన చలి అయితే ఉంది. ఎటు చూసినా కూడా సూపర్గానే కనిపిస్తుంది. ఇండ్లు పైన చూడండి, ఇల్లు మన కొండల పైన ఇళ్ళు వచ్చేసి అసలు ఇక్కడ ఎలా ఉంటారు, వాటికి ఎలా ఎక్కుతారు, ఇవన్నీ కూడా చాలా అంతు చిక్కని ప్రశ్నలుగానే ఉన్నాయి. మనం ఒక్కరోజు కూడా ఉండలేము. ఒక 2 స్టేర్స్ ఉంటే ఆ స్టేర్స్ ఎక్కడానికి పొద్దున్నే అవసోపాలు పడుతుంటాం. బట్ ఇక్కడ వీళ్ళు మాత్రం ఈ 2 స్టేర్స్ కాదు, రోజు కిందికి పైకి దిగుతూనే ఉంటారంటే మా డ్రైవర్ కూడా చెప్పాడు. ఇక్కడ ఉన్న వాళ్ళకు మనకు జనరల్గా కూడా ప్రాబ్లమ్స్ రావండి, పైకి ఎక్కువ కింద దిగుతూ ఉంటాం. అండ్ ఇక్కడ వ్యవసాయం కూడా స్టెప్ వైజ్ వ్యవసాయం చేస్తారు కాబట్టి వాళ్ళకు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందని చెప్పాడు. మనకు స్పెషల్గా ఎక్సర్సైజ్ చేయాల్సిన పని ఉండదండి. సో మేము మా దినచర్యలో భాగంగానే ఎక్సర్సైజ్లు ఇవన్నీ కూడా చాలా ఉంటాయని చెప్పేసి డ్రైవర్ కూడా చెప్పాడు. బట్ ఇక్కడ ఒక జీవన విధానం మాత్రం డిఫరెంట్గా ఉంది. డెఫినెట్గా ట్రై చేయాలి మీరు కూడా ఒకసారి. అంటే చేసే ఉంటారు, చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే షిమ్లా, కులు మనాలి ట్రిప్ వేసుకోండి, సమ్మర్ను ఎంజాయ్ చేయండి. సో ఈరోజు మన టూర్ ప్లాన్ వచ్చేసి షిమ్లాలో కుర్ఫీ ఇవన్నీ కూడా ఉంటాయి. సో మీకు అవన్నీ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. మ్యాక్సిమం కవర్ చేసే ప్రయత్నం అవుతాం గైస్. సో స్టే ట్యూన్డ్. వీడియో చూస్తే మొత్తం దాకా చూడండి, మధ్యలో చూడకుండా వెళ్ళిపోకండి, సగం చూసి వెళ్ళిపోకండి. వీడియో చూడగానే ఒక లైక్ చేస్తే మాకు కొంచెం ఇంకా బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది. నచ్చుతున్నాయా లేదా కామెంట్ కూడా చేయండి కింద. కామెంట్ చేస్తే ఏంటంటే మేము ఎలా చేయాలనేది ఇంకా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ గైస్, మొత్తానికి మనం షిమ్లా టూర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈరోజు ఇక్కడ టోటల్ ఇమావాస్లో స్టే చేశాను. భారత్ బ్రాహ్మణ్ హాలిడేస్ వాళ్ళతో బుక్ చేసుకున్నాను. హోటల్ అయితే బాగుంది, బ్రేక్ఫాస్ట్ ఎంకలా ఉందో చూడాలి. ఈ రోజు నుంచి మనకు షిమ్లా అండ్ కులు మనాలి టూర్ స్టార్ట్ అయిపోతుంది. సో మీరు అన్ని విజువల్స్ చూడాలంటే మాత్రం సాన్స్ స్టూడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఒక గైడ్ లాగా, అంటే నెక్స్ట్ టైం మీకు షిమ్లా అండ్ కులు మనాలి వచ్చే వాళ్ళకి ఏమేమి ఎక్స్ప్లోర్ చేయాలి, ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి అనేది మాత్రం అంటే ఇదివరకు వచ్చిన వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. బట్ ఇంకా కొద్దిగా డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఈరోజు నుంచి మనకు ట్రావెల్ బ్లాగ్స్ కూడా గట్టిగానే ఇచ్చే ప్రయత్నం చేస్తాను, ఊరికే ఉండకుండా. అంటే మీరు ఇంటర్వ్యూలో చూస్తున్నారు కదా, ఇంటర్వ్యూలు కాకుండా ట్రావెల్ బ్లాగ్స్ కూడా స్టార్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో అంతా మీకు నచ్చితేనే ముందుకెళ్ళగలుగుతాను. కాబట్టి మీకు నచ్చిందని తెలపడానికి ఒకే ఒక మార్గం ఉంది, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ ఫైనల్ దాకా ఫాలో అవ్వండి. వీడియో మొత్తం చూస్తే మీకు చాలా డీటెయిలింగ్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో నైట్ ఇక డిన్నర్ అయితే వీళ్ళు చాలా బాగా ఇచ్చారు. బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుందో చూడాలి, బ్రేక్ఫాస్ట్ కూడా చూపిస్తాను. అండ్ లెట్స్ స్టార్ట్ అవర్ టూర్. బ్రేక్ఫాస్ట్ అంటే ఇక్కడ ఇడ్లీ దోశ అని అనుకున్నాను, బట్ ఇక్కడ వర్మిసెల్లి, ఉప్మా, శాండ్విచ్ అయితే ఇచ్చారు. అండ్ దీంతో పాటుగా ఇక్కడ టీ కూడా ఇచ్చారు. టేస్ట్ ఎలా ఉందో పెట్టుకున్న తర్వాత చెప్తాను మీకు. శాండ్విచ్ ట్రై చేద్దాము. ఒకటేం సరిపోతుంది మన శరీరానికి, 2 శాండ్విచ్ పెట్టుకుందాం. అండ్ మనకు అలవాటు లేని బ్రేక్ఫాస్టే, బట్ ట్రై అయితే చేయాలి మనం. దీంతో పాటుగా సాస్ కూడా ఇచ్చారు. ఇది రాట్లా గట్టిగా అయిపోయినట్టుంది చలికి, మనమే గట్టిగా అయిపోతున్నాం. ఇక్కడ సాస్ను అడిగిడిగాడు, పెద్ద సమస్య వచ్చి పడిందే. గట్టిగా వస్తే మొత్తం ఇక్కడ పడిపోద్దు అని టెన్షన్గా ఉంది రాట్లా. బట్ సో ట్రై చేద్దాం.
స్పూన్స్ ఇచ్చారా? టేస్ట్ అయితే బాగుంది. ఓకే, హిమాచల్ ప్రదేశ్ బర్రెలు అంటారు వీటిని. చాలా బాగున్నాయి కదా, అందంగా బర్రెలు. చలికి జనరల్గా మనం ఈ ఉన్ని అంతా కూడా వీటిలో చూస్తుంటాం. ఇక్కడ బర్రెలకు కూడా ఉన్ని ఉన్నది తీస్తే చాలా రాజసం ఉంటే పడుతుంది కదా బర్రెలు. पहाड़ी, दिस इज हिमाचल पहाड़ी गेटअप. So this is पहाड़ी गेटअप. అలా ఉంది చూడండి, బాగుందా? సో ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ఒకటైతే ట్రై చేయండి. నెక్స్ట్ బర్రె మీద ఎక్కడ కూడా ట్రై చేద్దామా? మన వెయిట్ బర్రె భరిస్తుందో లేదో బట్ చూద్దాం. ముందురా బిడ్డ. ఇట్లా పట్టుకొని చేయొచ్చు. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ బర్రె మాత్రం ట్రై చేయండి. ఇది పహాడి బర్రె అంటారు, దీనికి ఊడి దగ్గర ఉంటుంది. ఓకే, సో ఈ హిమాచల్ ప్రదేశ్ బర్రెలు చాలా ఊరుంటుంది. మాత్రం ఎగిరిపోతుంది, కానీ సూపర్ నైజ్ చూడండి, ఎక్స్ట్రాడనరీగా మంచి అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మధ్యాహ్నం, ఇది మధ్యాహ్నం టైము అయినా కూడా అంత లాంగ్ మంచు కొండలు కనిపిస్తున్నాయి కదా మీకు. ఈ మంచు కొండలు వైట్ కనపడేది. సో ఆఫ్టర్నూన్ టైం ఇప్పుడు కూడా ఎండాకాలం కూడా మంచు అయితే షిమ్లా కనిపిస్తుంది. షిమ్లా కొండలు ఈ ముందు కాదు, వెనకాల కొండలనే మంచు ఉంది, తెల్లగా కనిపిస్తున్నాయి కదా. సో మనాలిలో ఇంకా బాగా చూపిస్తాను మీకు. को जाना है भाई, हॉर्स पे जाना है 3 किलोमीटर टॉप पे. हॉर्स वाला ले जाएगा, टॉप पे उतार देगा. वहाँ पे घूमने वाला पॉइंट है मासू पीक है, नाग टेम्पल है, फागू वैली. ये अंदर आपने वॉकिंग घूमना, वैली में अंदर घोड़ा लाउड नहीं है. उसके बाद रहता है ऊपर में एडवेंचर एक्टिविटी है, कुछ साइड सीन और है. जहाँ हॉर्स ड्रॉप करेगा ना वैली में, वहाँ से 300 मीटर वॉकिंग जाना है, 5 से 10 मिनट लगेगा. సో షిమ్లాలో మనం హార్స్ పైన అయితే వెళ్ళబోతున్నాం. ఇప్పుడు ఇక్కడ కుఫ్రీ ఫామ్ అంటే కుఫ్రీలో హార్స్ రైడింగ్ అయితే వెళ్ళబోతున్నాం. గుర్రాలకు అందరూ మాట్లాడేస్తున్నాం. ఇక్కడ యూనియన్స్ ఉన్నాయి, యూనియన్ ప్రైస్ ప్రకారం ఉంటుంది. మనం అనుకున్న ప్రైస్ కాదు, యూనియన్ ఎలా చెప్తే అలా వినాల్సిన పరిస్థితి ఉంటుంది. పరిగెట్టాల్సి వస్తుంది. గుర్రాలు ఎక్కి పోదాం పైకి. వెహికల్స్ జిప్స్లో కూడా ఉంటాయి. జిప్స్లో వెళ్తే మనకు ఒక 500 రూపీస్ పెరుగుతుంది. అండ్ ఏంటంటే హార్స్ పైన వెళ్తే ఒక 500 రూపీస్ తక్కువలో వెళ్ళవచ్చు అనమాట. బట్ ప్రతి చోట వెహికల్స్ వెళ్తూనే ఉంటాం కనుక గుర్రాలు వెళ్ళడమే శ్రేయస్కరం అనుకుంటున్నాను నేను. చలో లెట్స్ సీ. గుర్రాలకు పోయే దారి అక్కడ కనిపిస్తున్నాయి మనకు గుర్రాలు దూరంలో చూడండి. మనకి ఏదో ఫోన్ వస్తుంది, చూసుకుందాం. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మన గుర్రాల దారి. పైకి అడ్వెంచర్స్ అన్నీ ఉంటాయంట షిమ్లాలో. ఫస్ట్ టైం గుర్రం మీద ఎక్కాను, మీరు చూస్తున్నారా ఫ్రెండ్స్? ఇది మన గుర్రం ఫ్రెండ్స్. ఇక్కడ ఒక గుర్రం ఉచ్చబోసింది చూడండి ఫ్రెండ్స్. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? మొత్తానికైతే గుర్రం స్వారీ అయితే స్వారీ అని కాదు, పాపం పక్కకు మంచి నడిపిస్తున్నాడు. మనమైతే ఎక్కాము. చాలా బాధగా ఉంది, ఇంత వజన్ నేను నడిపిస్తున్నాం అని. కానీ తప్పదు, ఇంకేం చేస్తాం. క్యాచ్ యూ. పైకి వెళ్ళిన తర్వాత అడ్వెంచర్స్ కూడా తీసుకుందాం మనం. ఇప్పుడు గుర్రం చాలా బాగా నడుస్తుంది తెలుసా గుర్రం? గోడకా చాలా బురదగా ఉంది ఫ్రెండ్స్, చాలా కష్టంగా కూడా ఉంది మీకు చెప్తున్నాను. కానీ నేను కింద కానీ పడినచో బురద అవును. చింగిడి ముంగిడి. ఇది మామూలు సాహసయాత్ర కాదు భయ్యో. గుర్రం స్వారీ అంటే అది ఈజీ అనుకుంటాం, కానీ తడిసిపోతుంది ఇక్కడ. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అటు జుకో ఆగే జుకో. ఈ దారిలో గుర్రాల మీద వెళ్తుంటే మజా వస్తుంది భయ్యా, మజా. మనకు గుర్రాలకు ఎట్లుందో పరిస్థితి, మనకు మజా వస్తుంది. కానీ రోడ్ చూడండి ఎట్లుందో.
కచ్చా పిచ్చ ఎన్ని గుర్రాలు చూడండి ఇక్కడ. ఇది పని ఇదే. సో ఇక్కడ నుంచి మనకు అడ్వెంచర్ స్టార్ట్ అయిపోతుంది. గుర్రాలని ఇక్కడ కట్టేసి మనం దిగేసి గుర్రం పైన దిగి అడ్వెంచర్ స్టార్ట్ చేసేద్దాం మనం. అంటారు చూడండి లైన్లో ఉండండి. గుర్రాల స్టేషన్ నుంచి మనం ముందరికి అడ్వెంచర్స్ పార్క్లోకి అయితే వెళ్తున్నాం. దాదాపు 1000 గుర్రాలు అవుతున్నాయి ఇక్కడ. ఇక్కడ చూసిన బర్రెలే ఉన్నాయి ఇక్కడ చూడండి. ఊరు బర్రెలు. ఈ బర్రెల మీద ఫోటో తీస్తే 100 ఉంటుంది. తుపాకీలు ఉన్నాయి ఇక్కడ. शिमला गोलू होल पिक्चर फोटो पे देखो 30 बीच लिया वहाँ पे. సో ఇది అడ్వెంచర్ స్పోర్ట్స్ ఏరియా ఇది. జిప్ లైన్ యాక్టివిటీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వెళ్ళిపోద్ది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి మనకు యాక్టివిటీస్ అన్నీ కూడా. జిప్ లైన్ స్టార్ట్ అవుతాయి. దీని కూడా లైన్ ప్రతిదానికి లైన్ ఉంది. ఇంకా ఆఫ్ సీజన్ ఇంకా తక్కువ లైన్ ఉంది అంటున్నారు. ఆన్ సీజన్ అయితే ఇంకా లైన్ ఉంటుంది. ఇక్కడ ప్రైవేట్ ఏజెన్సీస్ ఎవరిది వాళ్ళకి అడ్వెంచర్స్ ఉన్నాయన్నమాట. ఇది అడ్వెంచర్ పార్క్లో నిజంగానే అడ్వెంచరస్గా ఉన్నాయి ఇవన్నీ. ఈ రాళ్ళు రప్పలు నాకు శబరిమల పోయినట్టు అనిపిస్తున్నది. ఇక్కడ మనిషి ఇది షిమ్లాలో గ్రీన్ వ్యాలీ. ఇది మార్నింగ్ టైంలో చాలా గ్రీనరీ ఉంటుంది ఇక్కడ. అండ్ ఈవినింగ్ టైం వచ్చేసరికి కొద్దిగా బ్రౌనిష్ షేడ్ వస్తుంది. బ్యూటిఫుల్ గ్రీన్ వ్యాలీ చూడండి. కంప్లీట్ చెట్లు. హనుమాన్ కింద నుంచి వెనకాల తోక కూడా మనం పట్టుకునేలాగైతే లేదు. బ్యూటిఫుల్ చేస్తారు. ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది. షిమ్లా కుందేలు ఇది స్పెషల్. చాలా బాగుంది. ఇంటికి ఫోటో దిగితే 20 తీసుకెళ్తే 2 లక్షలు. अरे शिमला की याद आयो आप भैया जी मैं फोटो కాన్ఫిడెంట్ గా బొమ్మలు అనుకుంటారు కదా, కాదు ఒరిజినల్ బర్రెలు. అన్ని చేసుకుని మళ్ళీ గుర్రాల పార్క్ అయితే వచ్చాం. గుర్రాల పార్క్ గోడా పార్క్ దూల తీరిపోయింది భయ్యా. అన్ని ఎక్కి దిగడానికి సినిమా కనబడింది. ఇప్పుడు మన ఈ శక్తిని అంతా ఏమంటారు, మన క్లాస్ అయిన చెప్తా గుర్రం మీద వేసేద్దాం. గుర్రం మనని కిందికి తీసుకుపోతుంది. గుర్రాలు లవ్ చేసుకుంటున్నాయి చూడండి. ప్రేమ ఒలక పోసుకుంటున్నాయి ఒకదాని మీద ఒకటి. కాకపోతే 2 మోగ గుర్రాలే, అది ఒక విషయం. సో ఇది షిమ్లాలో రాష్ట్రపతి భవన్ పోయే దారి అనమాట. మనకు 5 o'clock క్లోజ్ అంట, మనకు తెలీదు. మనం 5:15కి వచ్చాము ఇక్కడికి. సో ఇదైతే క్లోజ్ అయిపోయింది. ఇది రాష్ట్రపతి భవన్. ఇక్కడ సెక్యూరిటీ చాలా టైట్ సెక్యూరిటీ ఉంది. రాష్ట్రపతి జీ కబ్ ఆయేంగే ఇధర్? మేలో రాష్ట్రపతి గారు ఇక్కడికి వస్తారంట, ముర్ము గారు. ఇది చాలా పాతదే, ఇక్కడ ఫేమస్. బాగుంది. దీని రస్తా అంతా కూడా బాగుంది. రాష్ట్రపతి భవన్ నుంచి వ్యాలీ వ్యూ కూడా చాలా బాగుంది. సో ఇది ఇక్కడ మాల్ రోడ్కి వెళ్ళే రస్తా. షిమ్లాలో ఎక్కడ చూసినా కొండలు గుట్టలు అద్భుతమైన అది ఉన్నది. సో ఇది జాకో టెంపుల్కి వెళ్ళే రోడ్డు. జాకో టెంపుల్కి వెళ్ళే రోడ్లో షాపింగ్ అంతా ఉంటుంది. ఇదంతా మాల్ రోడ్ అంటారు. షిమ్లా షాల్స్ కానీ స్పెషల్ షాల్స్ చాలా క్రౌడీగా ఉంది. సాయంత్రం ఇంక ఇది ఆఫ్ సీజన్. ఆన్ సీజన్లో ఇంకా క్రౌడీగా ఉంటుందంట. సో ఇది షిమ్లా షాపింగ్ రిటర్న్లో కవర్ చేద్దాం. మనం ఫస్ట్ టెంపుల్కి వెళ్ళొద్దాం. జాకో టెంపుల్ విశేషం అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తా. చాలా మంచి విశేషం అది జాకో టెంపుల్ది.
క్యారెట్లు ఆరిపోకుండా భలే సెటప్ చేశారు కదా ఇక్కడ. వాటర్ కంటిన్యూస్గా పడుతూ ఉంటాయి, రీసైకిల్ అనమాట. సో క్యారెట్ దీంతో ఫ్రెష్గా ఉంటుంది. సో ఇక్కడ వాల్నట్స్ బస్తాలు వాల్నట్స్ అయితే అమ్ముతున్నారు. ఇది ఫేమస్ క్రిస్ చర్చ్ ఇన్ షిమ్లా. ప్రతి ప్యాకేజ్లో మనకు క్రిస్ చర్చ్ అని చూస్తుంటారు కదా, ఈ క్రిస్ చర్చ్ ఇన్ షిమ్లా. ఇది క్రిస్ చర్చ్ ఆఫ్ షిమ్లా. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డిఫరెంట్గా ఉంది, ఇటాలియన్ స్టైల్లో. అంటే ఈ పైన వేటవాళ్ళగా ఉంటాయి కదా, మంచు పడుతుంది ఇక్కడ. సో మంచు పాడిపోవడానికి ప్రతి బిల్డింగ్, ఎంత బిల్డింగ్ అయినా కూడా పైన ఏటవాళ్ళు స్ట్రక్చర్స్ అయితే పెట్టుకున్నారు అనమాట. బ్యూటిఫుల్ సన్సెట్ ఇన్ షిమ్లా. జాకో టెంపుల్ వెళ్తుంటే అన్ఎక్స్పెక్టెడ్గా దొరికింది సన్సెట్ ఇది. వావ్! అంటే మీకు ఫోన్లో ఎలా కెమెరాలో ఎలా అనిపిస్తుందో తెలియదు, కానీ ఒరిజినల్గా చూస్తేనైతే చాలా బ్యూటిఫుల్ ఉంది. చూడ్డానికి చాలా బాగుంది రోడ్డు, బట్ నడుస్తుంటే మాత్రం సినిమా ఉంది. ఈ రోడ్లో కంపల్సరీ నడవాల్సిందే, ఎవరికి కూడా వెహికల్ అలో లేదు. ఈవెన్ హిమాచల్ వెహికల్స్ కూడా అలో లేదు ఇక్కడ. సో పైన జాకో టెంపుల్ వెళ్ళడానికి ఒకటి రోప్వే ఉంది, అండ్ మనకు ఆల్టో వెహికల్స్ వెళ్తాయి. వేరే వెహికల్స్ వెళ్ళడానికి కష్టంగా ఉంటుందంట. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా బిల్డింగ్, రెడ్ కలర్ బిల్డింగ్, ఇది రోప్వే బిల్డింగ్ అనమాట. కింద లిఫ్ట్ ఉంటుంది, బట్ మనం అన్నిటికీ లేట్ అయిపోయి వచ్చాం. జాకో రోప్వే 6:30 క్లోజ్. సన్సెట్ అయితే దొరికింది, కానీ 6:30కి రోప్వే క్లోజ్ అయిపోయే పరిస్థితి అయితే ఉంది. క్లోజ్ అయిపోయింది. క్లోజ్డ్ బోర్డు పెట్టేశాడు. 10 నిమిషాల ముందు వస్తే రోప్ దొరికింది, ఇప్పుడైతే క్లోజ్ అయిపోయింది. జాకో రోప్వే. సన్సెట్ అయితే బ్యూటిఫుల్గా ఉంది. చెట్ల మధ్యలోంచి సందుల్లోంచి ఎక్స్ట్రాడనరీగా ఉంది సన్సెట్. ఓ వావ్! జాకో టెంపుల్లో ఎక్కడానికి దూల తీరిపోతుంది భయ్యా. రోడ్లు చాలా బాగున్నాయి, కానీ ఎంత బాగుంటాయి ఇలా వెహికల్ అలో చేయట్లా. ఇక్కడ నడవాల్సిందే అంటున్నాడు. 100 మీటర్లు అని చెప్పేసి ఇప్పటికి 2 కిలోమీటర్లు నడిపించింది భయ్యా. మామూలు కాదు. కొండలు గుట్టలు చూస్తే బాగుంటాయి, వీడియోలో బాగుంటాయి, నడవడానికి చాలా కష్టంగా ఉంటుంది. నడిస్తే కదా తెలిసేది. అంతేగా నడుస్తుంటే బాగుంది ఈ రోడ్లు. అందమైన రోడ్డులో ఇంత నడక ఎందుకో 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 ఎందుకో. సన్సెట్ బ్రో, సూపర్ సన్సెట్. సో ఇది జాకో టెంపుల్, జాకో టెంపుల్. ఇక్కడ ఏంటంటే మీకు ఇందాక చెప్తానన్నాను కదా, మన రామాయణంలో యుద్ధంలో లక్ష్మణుడు పడిపోయినప్పుడు సంజీవని కోసం హనుమంతుడు వెళ్ళాడు కదా. సో వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఒక్కసారి ఇక్కడ ఆగాడంట. సో అది ఇక్కడ జాకో టెంపుల్ స్పెషాలిటీ. అందుకోసం ఎంత వ్యయ ప్రయాసాల కూర్చైనా, ఎంత కష్టపడైనా పైకి వస్తారనమాట. 100 అడుగుల హనుమాన్ విగ్రహం ఉంది ఇక్కడ, అండ్ ఇది జాకో టెంపుల్. సో ఇది హనుమాన్కి అందరికి వెళ్ళే దారి. ఇక్కడ 100 అడుగుల హనుమాన్ విగ్రహం పైన ఉంటుందంట. చలి మాత్రం మామూలుగా లేదు భయ్యో. ఇది జాకో టెంపుల్, జాకో మందిర్, షిమ్లా. ఇంత ఎక్కినందుకు చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇక్కడ టెంపుల్స్ అన్ని మళ్ళీ పెద్ద ఉండవు, చిన్నగానే ఉంటాయి, బట్ వ్యూస్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి. హారతి నడుస్తుంది. జాకో టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం. నా బ్యాక్గ్రౌండ్లో కనిపించే జాకో టెంపుల్. సో ఈ జాకో టెంపుల్ అనేది చాలా కష్టం. అంటే కింద నుంచి బాగా నడవాలి. రోప్వే ఆన్ ఉంటేనేమో రోప్వే రావచ్చు మనం. రోప్వే లేనప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం కారు రావాలి. బట్ అక్కడ దాకా నడవడానికి కూడా వెహికల్స్ రావడానికి చాలా కష్టం అనిపించింది. బట్ టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత హారతి అవన్నీ చూసి ఈ కష్టం అంతా మర్చిపోయామని చెప్పొచ్చు. బ్యూటిఫుల్ హారతి, అంటే ఒక రకమైన వైబ్ అయితే కలిగింది టెంపుల్లో. ఏమంటారు, ఒక దైవికమైన అనుభూతి అంటారు కదా. నడిచి వచ్చిన కష్టం అంతా కూడా వాళ్ళు ఏదో నీళ్ళు చల్లారు, అయిపోయిన తర్వాత అభిషేకం జలం చల్లారు. సో అది చల్లగానే ఏదో ఒక రకంగా మంచి ఫీలింగ్ అయితే వచ్చింది. ఇలా చూసుకుంటే ఇక్కడ మనకు జాకో టెంపుల్ ఉంటుంది, ఇక్కడ హనుమాన్ మందిర్ ఉంటుంది అనమాట. హనుమాన్ 108 అడుగుల హనుమాన్ విగ్రహం కూడా ఉంటుంది.
ఇక్కడ వెదర్ వచ్చేసి చాలా చిల్డ్. ఇది మనకు ఏమంటారు షిమ్లాలో హయ్యెస్ట్ పీక్ అనమాట, హయ్యెస్ట్ పీక్ టెంపుల్. చాలా హైట్లో ఉంటుంది మనకు, అంటే షిమ్లా మొత్తానికి పీక్ పాయింట్ అంటారు. ఇదొకటి మనకు ఇందాక మార్నింగ్ చూసాం కదా, సో అదొకటి పీక్ పాయింట్ అంటారు అనమాట. సో ఇది షిమ్లా కథ. సో నెక్స్ట్ మనం మాల్ రోడ్కి వెళ్దాం, మాల్ రోడ్లో చూపిస్తాను. ఇది మనకు జాకు టెంపుల్ నుంచి కిందికి దిగే దారి. అద్భుతంగా ఉన్నది ఇది కూడా, అన్నీ కూడా చాలా కష్టమైన. అదే కులు మనాలి మన ఇంటికాడ కూర్చొని షిమ్లా కులు మనాలి అని డైలాగులు చెప్తాం కదా, అబ్బా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడికి వస్తే తెలిసింది ఆ కష్టం ఏంటో. ఆయన చలికి వణికిపోయి గడ్డ కట్టేస్తుంది ఇక్కడ. ఇలా యాక్చువల్లీ నడిచి కూడా వెళ్తారంట, మేము కొంచెం కార్ ప్రిఫర్ చేసాం అనమాట, అంత ఓపిక లేక. చిన్న చిన్న దారులు, ఇందులో కార్లు, అందులో మన బేజార్లు.